పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెంచుకోవాలి అన్నటువంటిది. ఏది 50% ఓట్లు పెంచుకోవాలన్నది. సీట్లు పెంచుకోవాలన్న లెక్కనైతే తెలుగుదేశంతో పొత్తుకెళ్ళాలి, ఓట్లు పెంచుకోవాలన్నటువంటి లెక్కనైతే ఒంటరిగా పోటీ చేయాలి. ఏది కరెక్ట్ అని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు నేను ఏది చెప్పినా నా వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది, కానీ అది మా పార్టీ మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి, పర్లేదు. జాతీయ పార్టీ కింద కేంద్రంలోనే నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం అంటే జాతీయ అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాలి, అంతేగాని ఇక్కడ ఉన్న అచ్చెన్నాయుడు లేకపోతే ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటే ఇచ్చేయలేకపోతే అదే రకంగా మా దగ్గర కూడా అంతే. కాబట్టి వాళ్ళ మేము 2 అంచెలు దీనిలో వెళ్తున్నాం. ఎలా 400 చూడండి, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క 2-3 రాష్ట్రాల్లో బీజేపీ ఉండేది, కానీ ఇవాళ మా అయితే 2 రాష్ట్రాల్లో లేదు, అంతే. మిగిలిన రాష్ట్రాలన్నింటిలో చిన్న సబ్మిషన్ ఏంటంటే మళ్ళీ మీ మీటింగ్ లో పొత్తు ఉండకూడదు కానీ పొత్తు ఉండాలి డెసిషన్ జరగలేదు కదా సార్? చిన్న క్లారిఫికేషన్ అంటే. ఇందాకే చెప్పాను కదా దానికి. హలో 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 అదే ఏమీ లేదని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఎనెక్స్ చేసుకుంటూ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన రాష్ట్రం రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అవి ఎప్పుడు స్ట్రాంగ్. బెంగాల్లో ఫైట్ ఎవరి మధ్య? ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టు, కానీ ఇవాళ ఎవరి మధ్య? తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే అక్కడ మేము ఎక్కాం కదా, ఒక రాష్ట్రంలో ఒక స్టెప్ ఎక్కాం, సెకండ్ పొజిషన్ ఎక్కాం. అదేవిధంగా అస్సాం. ఇక ఇలా ఉదాహరణ కోసం నేను చూడటం అదేంటి ఎన్నో ఉంటాయి, హర్యానా ఉంటుంది, ఇంకా రకరకాల రాష్ట్రాలు ఉంటాయి. మేము స్ట్రాంగ్ గా ఈవెన్ ది బిగ్గెస్ట్ స్టేట్ 80 స్థానాలు ఉన్న యూపీలో ఒకప్పుడు ఫైట్ ఎవరి మధ్య? ములాయము మాయావతి. మేము 3rd, 4th ఉండేవాళ్ళం, కానీ ఇవాళ ఫస్ట్కి వచ్చాం కదా, గణనీయమైన. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో మేము